అనేక జన్మ సంప్రాప్త కర్మ బంధ విదాహిని ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. అనేక జన్మలుగా ఆర్జించిన మా కర్మల క్షయానికి మార్గనిర్దేశం చేసే భగవత్ స్వరూపులైనటువంటి గురుదేవులకి శిరస్సాష్టాంగ దండ ప్రణామాలు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సుషుమ్న క్రియాయోగ ధ్యాన దీక్ష కార్యక్రమానికి విచ్చేసిన ఆహూతులైన మీకందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. ఆన్ బిహాఫ్ ఆఫ్ దివ్య బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్, we extend a warm welcome to all of you to the Sushumna Kriya Yoga initiation program by Pujya Shri Atmanandamayi Mataji Garu. భారతదేశం ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి. అలాంటి ఈ పవిత్ర భూమిపై ఎందరో కారణ జన్ములు జన్మిస్తూనే ఉన్నారు. ధర్మానికి గ్లాని అంటే హాని జరిగినప్పుడు సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే యుగ యుగంలో జన్మిస్తానని భగవద్గీతలో పేర్కొన్నారు. శ్రీకృష్ణుడి ముందు నుంచి ఆ పరమాత్ముడి ప్రతినిధులుగా ఎందరో మహనీయులు ఈ పవిత్ర భూమిపై జన్మించారు, జన్మిస్తున్నారు, జన్మిస్తారు. అటువంటి పవిత్ర మూర్తుల్లో ఒకరు పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారు. అమ్మగారు వారి చిన్ననాట నుంచే చేసే ప్రతి చర్య ఎంతో విలక్షణంగా ఉండేది. వారి దృక్కులకు దిక్కులు పులకరించేవా అన్నట్లు వారి మౌన సంకేతాలు వన బాధలను పలకరించేవా అన్నట్లు వారి కరకమలాల స్పర్శ మూగ జీవులపై ఆత్మీయతామృతాలు చిలకరించేవా అన్నట్లు ఉండేది. పున్నమి వెన్నెలను ఆస్వాదించటమన్నా, ఆకాశంలో మెరిసే నక్షత్రాలను తదేకంగా చూడటమన్నా ఆత్మానందమయ్యి అమ్మగారికి ఎంతో ఇష్టమట చిన్నతనంలో. అమ్మగారిలో అలా నిమిడీకృతమై ఉన్న అలౌకిక అద్భుత గుణ విశేషణాలు వారి వయసుతో పాటు పరిణతి చెందుతూ వచ్చాయి. అవి పరిపక్వ స్థితికి చేరుకున్నప్పుడు కానీ వారు కారణ జన్మురాలు అన్న వాస్తవం తెలియరాలేదు. ఒక ఆదిశంకర భగవత్పాదుల వారైనా, ఒక షిరిడి సాయిబాబా వారైనా సామాన్యులుగానే పెరుగుతూ సరైన సమయంలో వారి జీవిత పరమార్థాన్ని తెలియజెప్పేలా పరిణామం చెందారు. ఆ కోవలోనే పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారు ఆత్మానందమయ్యి గురుమాతగా అవతరించి సుషుమ్న క్రియా యోగామృతాన్ని ఈ సమాజానికి పంచుతూ ఆధ్యాత్మిక పరిమళాలను పెంచుతూ ఎన్నెన్నో జీవితాలను సార్థక్యం చేస్తున్నారు. పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారి ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో దివ్యానుభవాలు. ఎందరో మునీశ్వరులు, దేవతలు, తప సంపన్నులు అమ్మగారికి సాక్షాత్కరించి దిశానిర్దేశం చేసేవారు. దీక్షతో, సాధనతో పరమ పూజ్యులు, దైవాంశ సంభూతులు, మహాసిద్ధులైన శ్రీ 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 భోగనాథ మహర్షుల వారిని ప్రసన్నం చేసుకుని వారి అనుగ్రహం పొందిన చరితార్థులు పూజ్యశ్రీ ఆత్మానందమయ్యి అమ్మగారు. నవంబర్ 26, 2001 అమ్మగారు ఆధ్యాత్మికంగా అమృతత్వాన్ని పొందిన శుభ దినం అది. మానవ శరీరంలో వెనుబాములో సుషుమ్న నాడి ద్వారా విశ్వశక్తి ప్రవహించి సహస్రారాన్ని తాకినప్పుడు సహస్ర దళ పద్మం వికసిస్తుంది. ధగాయమానంగా మెరిసే ఆ బంగారపు ఛాయ కలిగిన పద్మ వికాసంతో జీవాత్మ పరమాత్మతో లయమై అమృతత్వం సిద్ధిస్తుంది. అమృతత్వం అంటే మరణాన్ని జయించటం. అమృతత్వాన్ని పొందిన యోగులు
శరీరాన్ని తాము అనుకున్నప్పుడు విడిచిపెట్టగలుగుతారు. భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ తెలుసుకోగలుగుతారు. తమ కూటస్థంలో దృష్టి నిలిపి నిరంతరం భగవంతుడి సాంగత్యం వల్ల ఆనందాన్ని పొందుతుంటారు. ఈ స్థితి పొందిన యోగులు శారీరక మానసిక క్లేశాలకు అతీతులు. అటువంటి అద్భుత స్థితిని నవంబర్ 26, 2001లో పొందారు పూజ్య గురువులు, నడిచే దైవాంశ సంభూతులు పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు. మరికొద్దిసేపట్లోనే ఆ మహా తపస్విని ద్వారా మీ అందరూ కూడా దీక్ష అందుకోబోతున్నారు. శ్రీ శ్రీ భోగనాథ మహర్షుల వారి అనుగ్రహాన్ని అమ్మగారు పొందారు. సెప్టెంబర్ 7, 2005లో భాద్రపద శుద్ధ చవితి అంటే వినాయక చవితి రోజు బ్రహ్మ ముహూర్తంలో ధ్యానంలో మహాసిద్ధులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భక్త శ్రేష్ఠులైన భోగనాథ మహర్షుల వారు అమ్మగారికి దర్శనమిచ్చారు. అప్పటి వరకు ఆ సిద్ధులు ఎవరో కూడా అమ్మగారు ఎరుగరు. ఆ మహర్షి దివ్య రూపంతో దర్శనమిచ్చి తమను తాము పరిచయం చేసుకున్నారట. వారు ఆత్మానందమయ్య అమ్మగారికి ఆ శుభ ముహూర్తంలో లోక మంగళకరమైన సుషుమ్న క్రియా యోగ విద్యను ప్రసాదించారు. అదే సందర్భంలో శ్రీ శ్రీ భోగనాథ సిద్ధులు వారు వారి శిష్యులైన మహావతార్ బాబాజీ వారు సుషుమ్న క్రియాయోగ సాధకులకు అండగా ఉంటాము అని చెప్పారు. ఆ రోజు అమ్మగారికి సుషుమ్న క్రియాయోగ సాధన ద్వారా మానవ దేహంలో ఎటువంటి స్పందనలు జరుగుతాయి, ఎటువంటి ప్రక్రియ జరుగుతుంది, ప్రాణశక్తి ప్రవాహం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా దృశ్య రూపంగా గోచరమయ్యాయి. ఆ రోజు నుంచి అమ్మగారు ఎన్నో లక్షల మందికి దైహికంగా ఐహికంగా సుషుమ్న క్రియాయోగ సాధకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అమ్మగారు భగవత్ సాయుధ్యాన్ని పొందిన మహాయోగిని. తమ సాధనతో విశ్వ చైతన్య సమానమైన ఆత్మశక్తిని గ్రహించి పరమ గురువుల సరసన చోటు సంపాదించుకున్న పరమహంసలు పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు. శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ వారు వారి చిత్రపటాన్ని మీరు దర్శించవచ్చు. శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ వారు 16 ఏళ్ల వయసుకే శివ సాయుధ్యాన్ని పొందిన మహాసిద్ధులు, మహావతారులు. భూమండలంపై ధర్మం క్షీణించకుండా ధర్మాన్ని పునః ప్రతిష్ఠ చేసినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారికి గురువులు, శ్రీ శ్రీ లాహిరి మహాశయుల వారికి గురువులు, యుక్తేశ్వర్ గిరి గారికి, పరమహంస యోగానంద గారికి, ఇటువంటి ఎంతో మంది పుణ్యాత్ములకు పరమ పూజ్యులకు మహావతార్ బాబాజీ వారు గురువులు. సర్వభూతాత్మకమైన ప్రేమతత్వాన్ని మానవులకు తెలియజేయాలన్నదే వారి ఆశ ధ్యాస. అంతటి మహాతపస్సంపన్నులకు విశ్వ గురువులకు శిష్యురాలిగా ఆత్మానందమయ్య అమ్మగారు కాగలగటం వేలాది కోట్లలో ఒక్కరికే దక్కే మహదావకాశం. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కోట్లాది మందిని సన్మార్గంలో నడిపించి వారికి దిశానిర్దేశం చేయగల నైపుణ్యం ఆత్మానందమయ్య అమ్మగారిలో ఉందని గ్రహించిన గురువులు అమ్మగారిపై హిమాలయ పర్వత సమానమైన విశ్వాసంతో విశ్వ కార్యాన్ని అమ్మగారికి అప్పచెప్పారు. అమ్మగారి ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో దివ్యానుభవాలు. దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ను పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారు స్థాపించి ఆ సంస్థ ద్వారా ఉచితంగా అనేక ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫౌండేషన్లో సభ్యులంతా సుషుమ్న క్రియాయోగ దీక్ష స్వీకరించి ఫలితాలు పొందిన వారే. ఈ ధ్యానం 49 రోజుల పాటు క్రమం తప్పక చేసిన వారిలో విశేషమైన మార్పులు కలుగుతాయి. అమ్మగారు తమ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థుల్లో మేధాశక్తిని మరింత పెంపొందించడం కోసం పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో సుషుమ్న క్రియాయోగ శిక్షణను అందించమని చెప్తూ ఉంటారు. ఉద్యోగుల్లో ఒత్తిడిని తగ్గించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించాలన్న సంకల్పంతో సుషుమ్న క్రియాయోగ ధ్యాన కార్యక్రమాలు మల్టీనేషనల్ కంపెనీస్లో సైతం నిర్వహిస్తున్నారు. పోలీస్ శాఖ వారికి, ఉద్యోగులకు, శాస్త్రవేత్తలకు, డాక్టర్లకు, గృహిణులకు, ఇలా సమాజంలో విభిన్న రంగాలకు చెందిన వారు అందరూ కూడా ఈ ధ్యానాన్ని స్వీకరించారు. మా అందరి మధ్య వాలంటీర్స్గా ఉన్నారు. సుషుమ్న క్రియాయోగ
సంస్థలు ఇప్పుడు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో, పలు ప్రదేశాల్లో, భారతదేశంలో అనేక ప్రదేశాల్లో ఉన్నాయి. అనేక కేంద్రాలను పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారి శిష్యులు అంటే వాలంటీర్స్ అందరూ కూడా నిర్వహిస్తున్నారు. లక్షలాది మంది సుషుమ్న క్రియాయోగ ధ్యానం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు ఆత్మానందాన్ని పొందుతున్నారు. ప్రతిరోజు 49 నిమిషాల నుండి 49 రోజుల పాటు ఈ ధ్యానం చేయాలి. ఇలా చేసినట్లయితే నిద్రాణంగా ఉన్నటువంటి ఆ అంతర్లీనంగా ఉండే చైతన్య శక్తి యాక్టివేట్ అవుతుంది. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. అందరికీ వాత్సల్యపూర్వకమైన నమస్కారం. మనమందరం కలిసి సుషుమ్న క్రియా యోగాన్ని సామూహికంగా చెప్పుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందండి. భగవంతుడు ఎంతో అద్భుతమైన ప్రపంచాన్ని మనకి సృష్టించి అందులో మీరందరూ వెళ్ళి ఆనందంగా ఉండండి అని పంపారన్నమాట. సృష్టిలో ఏదన్నా మీరు చూడండి, ఎంతో నేర్పుగా, ఓర్పుగా, పూర్తిగా చేసినట్టు అనిపిస్తుందా? కానీ మనం భగవంతుడు మనల్ని ఆనందంగా ఉండమని పంపించినప్పుడు మనము అంత ఆనందంగా ఉన్నామా? ఉండవలసినంత ఆనందంగా ఉన్నామా? ఇప్పుడు 4 యుగాలు తీసుకున్నట్టయితే ఫస్ట్ సత్యయుగం. సత్యయుగంలో అందరూ సద్భావంతో ఆనందంగా గడిపేశారు. తర్వాత త్రేతాయుగం. త్రేతాయుగంలో ధర్మానికి అధర్మానికి, మంచికి చెడుకు 2 దేశాల మధ్య యుద్ధం జరిగింది. మనందరికీ తెలుసు రాముడు రావణాసుడి కథ, అవునండి. తర్వాత ద్వాపర యుగం. ద్వాపర యుగంలో ఏం జరిగింది? ఒక కుటుంబంలోనే అన్నదమ్ములకి, త్రేతాయుగంలో దేశానికి మధ్య, ద్వాపర యుగంలో ఒకే కుటుంబంలో యుద్ధం జరిగింది. పంచపాండవులకి, కౌరవులకి. మీ అందరికీ తెలుసు అనుకుంటాను కౌరవులు పాండవులు అంటే. తెలుసా అండి? నేను ఎందుకు అంటున్నానంటే భీమవరం దగ్గర, ఆ ఊరు పేరు చెప్పను ఎందుకంటే వాళ్ళందరూ వచ్చినారు క్లాస్కి. ఒక సండే సాయంత్రం వచ్చి ఊళ్ళో ఉండే చిన్నపిల్లలందరినీ రమ్మని చెప్పండి, అంటే 5వ క్లాస్ నుంచి ఇంటర్ చదివే వాళ్ళందరినీ రమ్మని చెప్పండి, వాళ్ళతో ఓంకారాలు, దీర్ఘ శ్వాసలు చేస్తే వాళ్ళకి మంచి ఆరోగ్యం కానివ్వండి, అంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి ఇవన్నీ ఉంటాయి, కాబట్టి గ్రాస్పింగ్ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి చెప్తామని సాయంత్రం అందరు పిల్లలు వచ్చారన్నమాట. మీరు నమ్మరు, పంచ పాండవులు ఎవరంటే వాళ్ళు చెప్పలేకపోయారని. తర్వాత న్యూటన్స్ లా అడిగితే చెప్పారు, డార్విన్ థియరీ చెప్పారు, ఎవరెస్ట్ ఎవరు అధిరోహించారంటే చెప్పారు. లాస్ట్కి బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ గురించి కూడా చెప్పేశారనమాట చక్కగా. కానీ పంచ పాండవులు చెప్పలేకపోయారు. కాబట్టి మనకి ద్వాపర యుగంలో ఒకే కుటుంబంలో, అంటే ధర్మానికి అధర్మానికి మధ్య, మంచికి చెడుకు మధ్య ఒకే కుటుంబంలో యుద్ధం జరిగిందనమాట. ఇప్పుడు ఇదేంటి? కలియుగం. కలియుగంలో ఏం జరుగుతుంది చెప్పండి? అంటే ఒకే మనిషిలోనే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనేది, ఆ యుద్ధం జరుగుతూ ఉంది. మరి ఆ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ నుంచి మనం తప్పించుకోవాలా వద్దా? ఈ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ వల్ల మనము ఎంతో శక్తి నష్టపోతున్నాం.
ఏ ఆనందాన్ని అయితే భగవంతుడు మనల్ని పొందమని పంపించారో ఆ ఆనందాన్ని మనం పొందలేకపోతున్నాం. అవునా? కాబట్టి దీనికి ఒక మార్గం కావాలి కదా మనకి. ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ నుంచి ఎలా మనం బయటపడాలి అన్నది. నేను జనరల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, మనుషుల్లో ఒక 4 విషయాలు నేను అబ్జర్వ్ చేశాను. దానివల్ల ఎక్కువ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ వీళ్ళలో ఉంది అని అనిపించింది నాకు. అదేంటంటే, ఫస్ట్ మనుషులు తనకి ఎంత ఉన్నా, అంటే ఫిజికల్ లైఫ్లో భౌతికంగా ఎంత పొందినా ఒక తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అంటే భౌతికంగా యువర్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అనుకున్నా కానీ ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఉంది. రెండోది ఏంటంటే, ప్రతి చిన్న విషయానికి ఇతరులతో కంపేర్ చేసుకోవటం. కంపారిజనే లేదనుకోండి, సగం మనశ్శాంతి మీకు ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా? కాబట్టి కంపారిజన్ అనేది వదిలేయాలి. తర్వాత థర్డ్ పాయింట్, నేను అనుకున్నది జరగదేమో అనే బెంగ ఉందా లేదా? నేను అనుకున్నది జరుగుతుందో జరగదో, ఈ బెంగే చాలా ఉంటుందన్నమాట. లాస్ట్ పాయింట్ ఏంటంటే, జరగకూడదు ఏదన్నా జరిగిపోతుందేమో. అవునా? ఏమంటారే? ఈ 4 విషయాలపైన నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సుషుమ్న క్రియాయోగంతో పాటు మీరు విచారణ కూడా చేయాలి. ఈ 4 పాయింట్ల పైన కానీ మీరు ప్రతిరోజు ఒక 10 నిమిషాలు విచారణ చేస్తే, మీరు చూడండి 49 రోజులు ఈ ధ్యానాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఈ 4 పాయింట్ పైన మీరు ఎంతో ఆనందంగా ఉంటారన్నమాట. అంటే మన వేదాలు చూసినట్టయితే అండి, చాలా చోట్ల వేదాల్లో నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి అనే ఉంటుంది. ఎక్కడ కానీ సచ్చి దుఃఖదానంద స్వరూపుడివి అని ఉందా? ఎక్కడన్నా ఎప్పుడన్నా వినున్నారా మీరు? మరి భగవంతుడే, మన మహర్షులే నువ్వు ఆనందానికి ప్రతీక అని చెప్పినప్పుడు దానికి ఆపోజిట్గా ఎలా మనం ఉండగలం? కాబట్టి ఏ ఆవరణ దోషమైతే, ఏ అవగాహన లోపమైతే మనలో ఉందో దాన్ని మనమే విచారణ చేసుకుంటేనే. అంటే ఎవరో వచ్చి, ఏ సైకియాట్రిస్టో ఏ గురువో వచ్చి ఎవరిని పూర్తిగా బాగు చేయలేరు. అంటే మనం గుర్రాన్ని నది వరకు తీసుకెళ్ళచ్చు నీళ్ళు తాగమని, తర్వాత నీళ్లు తాగవలసింది. కాబట్టి నేను మీకు ఎంతన్నా గంటలు దీని గురించి చెప్పచ్చు, కానీ ప్రతిరోజు ఈ పని మీకు మీరే చేయాలి. ఏమండి? కాబట్టి ఈ 4 విషయాల పట్ల మీరు కాస్త శ్రద్ధ వహించి విచారణ ఇవాళ నుంచి మొదలుపెట్టండి. మొట్టమొదటిగా సుషుమ్న క్రియాయోగం గురించి తెలుసుకుందాం. సుషుమ్న క్రియాయోగ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 4 మెడిటేటివ్ టెక్నిక్స్. ఇందులో మనకి ముద్రా మెడిటేషన్, ఓంకార మెడిటేషన్, బ్రీదింగ్ మెడిటేషన్ అండ్ థర్డ్ ఐ మెడిటేషన్ ఇంక్లూడ్ అయి ఉన్నాయన్నమాట. అంటే ఒక్క మెడిటేషన్ చేస్తేనే 100 లాభాలు. మరి 4 ధ్యాన పద్ధతుల కలయికైన ఈ యోగాని మనం చేస్తే ఎంత శక్తిని మనం పొందుతాం. అంటే తక్కువ సమయంలో ఎక్కువ శక్తి, 4 times more benefit అన్నమాట. సుషుమ్న క్రియాయోగ gives you holistic health. Holistic health includes physical health, mental health, social health, emotional health and spiritual well-being. మనకు కావాల్సినన్ని ఇందులో ఇమిడిపోయి ఉన్నాయా లేదా అండి? ఒక సగటు మనిషికి ఏమేమి కావాలో
అవన్నీ ఈ ప్రక్రియ ద్వారా మనకి లభ్యమవుతాయన్నమాట. మొట్టమొదటిగా ఇందులో వచ్చి ముద్ర, యోగ ముద్ర అంటామన్నమాట దీన్ని. ఈ యోగ ముద్ర వచ్చి సుషుమ్న క్రియాయోగం చాలా ముఖ్యమైనది. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన నాడులు వచ్చి ఇడ, పింగళ, సుషుమ్న. మన శరీరంలో ఉండే ఏకైక దైవనాడి వచ్చి సుషుమ్న నాడి. దీన్ని అగ్నినాడి అని కూడా అంటారనమాట. ఈ సుషుమ్న నాడి మన వెంట్రుకని 100 భాగాలుగా చేస్తే 100వ వంతు ఎంత సూక్ష్మంగా ఉంటుందో ఈ సుషుమ్న నాడి అన్నది అంతే సూక్ష్మంగా ఉంటుంది. మన వెన్నెముక చివరి భాగంలో వచ్చి కుండలిని శక్తి అనే ఒక అద్భుతమైన శక్తి నిశ్చితమై ఉంటుంది. దాన్ని సర్పెంట్ పవర్ అని కూడా అంటారు. ఈ కుండలిని భాగంలో వచ్చి మన సుషుమ్న నాడి వచ్చి నిద్రావస్థలో ఉంటుందన్నమాట. మామూలుగా ఒక బిడ్డ పుట్టినప్పటి నుంచే ఇడా, పింగళ నాడీలు పనిచేయడం మొదలు పెడతాయి. అంటే మన కుడి నాసికారంధ్రంలో వచ్చి సూర్యనాడి, మన ఎడమ నాసికారంధ్రంలో వచ్చి చంద్రనాడి. ఇది మన చివరి క్షణం వరకు మన జీవితంలో ఈ నాడులు పనిచేస్తూ ఉంటాయండి. మనము ధ్యాన అభ్యాసం చేసినప్పుడు సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. నెమ్మదిగా మన సాధన పెంచినప్పుడు నెమ్మదిగా అది ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ అంటే సహస్రార స్థితి వరకు వస్తుంది. ఇప్పుడు మనము అసలు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఎందుకు పుడతారంటే కనీసం ఈ జన్మలో అయినా భూమిపైకి వెళ్ళి సుషుమ్న నాడిని యాక్టివేట్ చేసుకొని నాలో ఉండే భగవత్వత్వాన్ని నేను అనుభూతి చెంది తిరిగి ఈ భూమిపైకి రాని స్థితి కనీసం ఈ జన్మలో పొందాలి అనుకుంటూ భూమిపైకి వస్తారు. కానీ భూమిపైకి వచ్చిన తర్వాత అసలు విషయాన్ని మర్చిపోయి మిగతాన్ని చేసేసి మళ్ళా శరీరాన్ని వదిలిపెట్టిన వెంటనే ఎంతో దుఃఖం అనమాట. అయ్యో ఈ జన్మంతా వృధా చేసుకున్నాను. జనరల్గా అంటే చాలా మందిలో అపోహ ఏంటంటే ధ్యానము అంటే ఏదో జీవితము చివరి క్షణంలో చేసే ప్రక్రియ. అంతేకాకుండా ధ్యానం అంటే యూ షుడ్ రినౌన్స్ ఎవ్రీథింగ్ అనే ఫీలింగ్, అంటే అన్నీ వదిలిపెట్టేసేయాలి. మెడిటేషన్ ఇస్ ఎ రీచాయిస్. మన ప్రతిదీ మనము అనుభూతి చెందేదానికి, మన జీవితంలో ప్రతిదీ రీచాయిస్ చేయడానికే ధ్యానం అనమాట. రినౌన్స్ చేయడానికి మాత్రం కాదు. ప్రతి క్షణాన్ని అద్భుతంగా మలుచుకొని అనుభూతి చెందడానికే ధ్యాన ప్రక్రియ. అంటే మనుషుల్లో వచ్చి భావదారిద్ర్యము, భావ కాలుష్యము. ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ఇది అవుతుందా, ఇది నేను చేయగలనా, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో, ఏ పని ఉన్నా జనరల్ టెండెన్సీ మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే భావ కాలుష్యం అంటే మన భావాల్లో, మన ఆలోచనలో అన్నమాట. అంటే సరి కాని భావాలు, సరి కాని ఆలోచనలు చాలా ఉంటుంది. అంటే రోజువారీ జీవితంలో అవునా కాదా చెప్పండి. ఈ రెండింటిని మీరు మార్చుకోగలిగితే వాళ్ళ నుంచి ఏమనుకోవాలి, వాళ్ళ నుంచి భావ దారిద్రాన్ని ఇక్కడే వదిలిపెట్టేస్తున్నాను, భావ కాలుష్యాన్ని వదిలిపెట్టేస్తున్నాను అని అనుకోని మీరు మొదలుపెట్టారు. మనం సుషుమ్న క్రియాయోగం గురించి చెప్పుకునేటప్పుడు నేను జనరల్గా అంటూ ఉంటాను, మీలో చాలామంది ఎన్నో పుస్తకాలు చదువుకుంటారు కదండి. చాలామంది
ఈ 1.5 గంట, ఈ 1 గంట సేపు మాత్రము మీ బుక్కిష్ నాలెడ్జ్ మాత్రం వదిలిపెట్టేయాలండి. 1 గంట ఆ బుక్కిష్ నాలెడ్జ్ని మీరు పోస్ట్పోన్ చేసుకోండి. నేనేం చెప్పినా దాన్ని కనెక్ట్ చేసుకోవద్దు మీరు చదువుకున్న బుక్కిష్ నాలెడ్జ్లో. ఏమండి, ఒకసారి 2 స్నేహితులు ఒక గురువు గారి ప్రవచనానికి వెళ్ళారు. యాక్చువల్గా అందులో ఒక అబ్బాయికి చాలా ఇష్టం అంట, అంటే ఆధ్యాత్మిక ప్రవచనాలంట. ఇంకొక అబ్బాయి ఎప్పుడు వెళ్ళుండలేదంట. సరే, క్లాస్ అంతా అయిపోయిన తర్వాత రెండో అబ్బాయి అన్నాడంట మొదటి అబ్బాయితో, ఈ గురువు గారు చెప్పిన ప్రతి వర్డ్ నాకు తెలుసురా అన్న. ఈ అబ్బాయికి చాలా ఆశ్చర్యం అయిపోయిందంట. అదేంటది, ఎప్పుడు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి కూడా ఈ అబ్బాయి రాలేదు, మరి ఎలా తెలుసురా నీకు, నువ్వు ఎప్పుడు ఒక్క కార్యక్రమానికి కూడా రాలేదు కదరా అంటే, నేను ఇంటర్ చదివేటప్పుడు మా ఇంగ్లీష్ మాస్టరు లైబ్రరీకి వెళ్ళి ప్రతిరోజు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఒక 100 వర్డ్స్ నేర్చుకోమనేవాడరా. కాబట్టి నాకు అన్ని వర్డ్స్, గురువుగారు చెప్పిన అన్ని వర్డ్స్ నాకు వచ్చు. మనము మన బుక్కిష్ నాలెడ్జ్తో కనెక్ట్ చేసుకుంటే అలా ఉంటుంది అన్నమాట. మీరు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఆనందంగా ఉండాలనేసే ఈ ప్రక్రియ మీకు అందించడానికి నేను వచ్చాను. ఏమండి, ఇప్పుడు యోగ ముద్రలో మనము ఈ బొటని వేళ్ళు 2 దగ్గరకు ఉంచుకున్నప్పుడు వచ్చి మన సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. అలాగే చూపుడు వేలు 2 దగ్గరకు ఉంచుకున్నప్పుడు ఈడా పింగళ నాడుల్లో ఎక్కువ శక్తి ప్రకంపనలు కలుగుతాయన్నమాట. అలాగే ఈ 3 వేలు ఇంటర్లాక్ చేసినప్పుడు మన చుట్టూ ఒక శక్తి కవచం ఏర్పడుతుంది. అంతేకాకుండా మన నాభి స్థానంలో, మణిపూరక చక్ర స్థానంలో ఒక శ్రీచక్రం ఏర్పడుతుంది. మీ అందరికీ తెలుసు, ఏ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయాలనుకున్నా మొట్టమొదట ఏం చేస్తారండి, శ్రీచక్రాన్ని. మరి ఈ ముద్ర ద్వారా శ్రీచక్రమే మీ నాభి స్థానంలో ఏర్పడితే మీరెంత పవర్ఫుల్. సో ఈ యోగ ముద్ర ద్వారా మనకి మన నాభి చక్ర స్థానంలో శ్రీచక్ర ఎనర్జీ శ్రీచక్ర రూపంలో ఏర్పడుతుంది అన్నమాట. అంతేకాకుండా పైన నుంచి మనం ఎంత శక్తిని అయితే పొందుతున్నామో అంత శక్తిని తిరిగి మనలోనే రీప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి డబుల్ బెనిఫిట్ అన్నమాట. ఈ యోగ ముద్ర పెట్టుకునేటప్పుడు జస్ట్ ఈ ఫింగర్స్ టిప్స్ టచ్ అయితే చాలండి. గట్టిగా నొక్కి పెట్టారనుకోండి నొప్పేస్తుంది. ఇది ధ్యానం చేసినప్పుడే ఈ ముద్ర పెట్టుకోవాలంటే మీరు టీవీ చూస్తున్నారు, ఎక్కడన్నా ట్రావెల్ చేస్తున్నారు, ఎవరితోనా మాట్లాడుతున్నారు, పూర్తినే గమని కూర్చున్నారు, ఎప్పుడన్నా ఈ ముద్రని పెట్టుకోవచ్చు. ఈ ముద్ర పెట్టుకున్న వల్ల మనలో ఉండే శక్తి వృధా అయిపోతుంది. ఏమండి, ఇంట్లో పెద్దవాళ్ళు ఆరోగ్యం బాగాలేదు, మంచాన్ని పడుకోమన్నారు అనుకోండి, మళ్ళీ ఈ ముద్ర పెట్టుకోమని పడుకోమని చెప్పండి. ఫస్ట్ స్టెప్ వచ్చి యోగ, రెండోది వచ్చి ఓంకారం. మీ అందరికీ తెలుసు, ఈ సృష్టి మొదలైందే ఓంకారం నుంచి. ఇప్పుడు మన ఇండియాలో కొత్తగా ఒక ట్రెండ్ బయలుదేరింది. అంటే మన మహర్షులు మన వేదాల్లో ఉండే విషయాలు మనం చెప్తే వాళ్ళు ఫస్ట్ దాన్ని స్వీకరించరు. కానీ నాసా వాళ్ళు చెప్పారు అన్నారనుకోండి, కరెక్ట్గా స్వీకరించేస్తారనమాట. అవునా? స్విట్జర్లాండ్లో గాడ్ పార్టికల్స్ గురించి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అంటే మన నటరాజస్వామి ఆయన వచ్చి కాస్మిక్ డ్యాన్స్, ఈ విషయం మనం వేదాల్లో కూడా చెప్పారు, మనము చెప్పాం. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. కాబట్టి
ఓంకారం ఇస్ ద హైయెస్ట్ సౌండ్ ఎనర్జీ. మనము పలికే ప్రతి మాటకి కూడా ఒక శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి అన్నిటికంటే ఎక్కువ శక్తివంతమైన పదం వచ్చి ఓంకారం. అందుకే ఏ మంత్రానికైనా ఓంకారమే కిరీటం. అంతేకాకుండా ఓంకారము ఆ ఊ మాల యొక్క కలయిక. మనము అకారాన్ని ఉచ్చరించినప్పుడు వచ్చి బ్రహ్మ, అలాగే ఉకారాన్ని ఉచ్చరించినప్పుడు విష్ణు, మకారాన్ని ఉచ్చరించినప్పుడు మహేశ్వర. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే ఓంకారం. కానీ చాలామందికి ఈ ఓంకారాన్ని ఎలా కరెక్ట్గా ఉచ్చరించాలి అన్న విషయం తెలియదు. నేను ఇప్పుడు మీతో 3 రకాలుగా ఓంకారాన్ని చేపిస్తాను. మీరు నాకు చెప్పాలి ఏ ఓంకారం చేసినప్పుడు మీకు ఎక్కువ వైబ్రేషన్స్ వచ్చాయి. ఏమండి? ఫస్ట్ ఓం, ఓం, నెక్స్ట్ థర్డ్ అండి. మీకు ఏ ఓంకారం ఎక్కువ వైబ్రేషన్స్ తెలుసా అంటే మనము ఈ సుషుమ్న క్రియాయోగంలో అకారం ఒక ఎంత అయితే ఉకారం సైలెంట్గా ఉంటుంది, మకారాన్ని 2 చేస్తామంటే కరెక్ట్గా ఓంకారం చేసే పద్ధతి ఇదే. మీకు తెలిసింది కదండి, కళలో కూడా వైబ్రేషన్స్ మీరు ఫీల్ అవ్వగలిగారు కదండి. ఇలా ఓంకారం చేసినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ సెల్స్ కూడా మంచిగా యాక్టివేషన్లోకి వస్తాయి. మనకు తెలుసు అంటే కొందరు పెద్దవాళ్ళకి వయసు అయ్యే కొద్ది మతి మరుపు, అల్జీమర్ అది ఎక్కువ ఇప్పుడు వచ్చేస్తుంది అంటున్నారు. ఇది కానీ ప్రాక్టీస్ చేస్తే, అంతేకాకుండా ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే
వాళ్ళతో ఓంకారాన్ని పొద్దున సాయంత్రం చేయించినట్లయితే చాలా అద్భుతమైన మార్పులు మీరే చూస్తారనమాట. అంటే వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇప్పుడు మనం కొన్ని స్కూల్స్కి వెళ్ళి చెప్పి కొంత చేయించినప్పుడు వాళ్ళు ఆ ప్రిన్సిపల్ గారు చెప్తున్నారనమాట, చాలా ప్రోగ్రెస్ ఉంది పిల్లల్లో. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే తప్పకుండా మీరు పొద్దున ఒక 5 నిమిషాల వరకు కూర్చోండి, వాళ్ళే చేయమంటే వాళ్ళు చేయరు, మనం కలిసి చేస్తామంటే చేస్తారు. కాబట్టి పొద్దున ఒక 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు తప్పకుండా, అది మన బాధ్యత, కనీస బాధ్యత. నెక్స్ట్ స్టెప్ వచ్చి దీర్ఘ శ్వాసలు, లాంగ్ అండ్ డీప్ బ్రెత్స్. ఎప్పుడు మనకు చూడండి, శ్వాసలు పైనే జరిగిపోతూ ఉంటాయి. ఈ పైగా జరిగే శ్వాసల వల్ల మనకి కావలసినంత ఆక్సిజన్ లభించటం లేదు, ఎప్పుడు షార్టేజ్. ఇప్పుడు మనం గవర్నమెంట్ని అడిగితే ఏం చెప్తారు, ఆల్వేస్ డెఫిషియన్సీ, లో బడ్జెట్ అని చెప్తారా? అలాగే మనము నిజంగా ఐఎమ్ నాట్ టెల్లింగ్ దిస్, మీరందరూ ప్రాక్టీస్ చేయండి, మీ ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకోండి, గవర్నమెంట్ కూడా బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ సుషుమ్న క్రియాయోగంలో మనము శ్వాసను నాభి స్థానం వరకు నెమ్మదిగా గాలి తీసుకొని నెమ్మదిగా గాలిని వదిలిపెట్టవలసి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నాభి స్థానంలో మణిపూరక చక్ర స్థానం ఉంది. అందులో ఇది మన మొదటి జన్మ కాదు, ఇంతవరకు మనం ఎన్నో జన్మలు తీసుకొని ఉంటాం. ఆ జన్మల్లో మనం చేసిన మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, కొన్ని డీప్ రూటెడ్ సంస్కారాలు, అంటే హ్యాబిట్స్ అని చెప్పచ్చు, లేదంటే సంస్కారాలు, వాసనలు, ఇవన్నీ కూడా ఆ మణిపూరక చక్రస్థానంలో నిశ్చితమై ఉంటాయి. మనము దీర్ఘంగా శ్వాసలు చేసినట్టయితే ఆ బీజాలు, ఆ సంస్కారాలన్నీ కూడా రిలీజ్ అయిపోయి, ఇంకే విధంగానూ మనము ఈ సంస్కారాలన్నీ రిలీజ్ చేసుకోలేము, వేరే దారి లేదు. మనము దీర్ఘంగా శ్వాసలు చేయవలసిందే. ఇన్నాళ్ళు మనకు తెలియదు ఆ విషయం. ఈ విషయం తెలుసుంటే మీరంతా ముందు చేస్తుండే వాళ్ళ కాదా అండి? తప్పకుండా చేస్తుండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే, ఈ దీర్ఘ శ్వాసలు చేస్తున్నప్పుడు మన మనోభావం ఎలా ఉండాలంటే, శ్వాసని లోపలికి తీసుకునేటప్పుడు మీరు ఆనందాన్ని తీసుకుంటున్నాను, ఆత్మతత్వాన్ని నా లోపలికి తీసుకుంటున్నాను, ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను, ఆత్మీయతను తీసుకుంటున్నాను, ప్రేమను తీసుకుంటున్నాను. అలాగే నిశ్వాస చేసేటప్పుడు మీ భావం ఎలా ఉండాలంటే, ఏ నెగటివ్ క్వాలిటీస్ మీలో ఉన్నాయో, సోమరితనం, అహంకారం, కోపము, ప్రతి ఒక్కరికి వాళ్ళ నెగటివ్ క్వాలిటీస్ వాళ్ళకే చక్కగా తెలుసు. నిశ్వాస ద్వారా జస్ట్ బ్రీత్ అవుట్ యువర్ నెగటివ్ క్వాలిటీస్. ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా 49 రోజుల్లో మీకు రిజల్ట్స్ తప్పకుండా తెలుస్తుంది. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ధ్యానం నేర్చుకున్నా ఒక 10 రోజుల్లోనే నాకు ఇది రాలేదు, అది పోలేదు. ఇప్పుడు ఏ విధైనా చూడండి, సచిన్ ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే సెంచరీలు మీద సెంచరీలు, ఎంత ప్రాక్టీస్. ఒక సంగీతం నేర్చుకోవాలన్నా, ఒక నాట్యం నేర్చుకోవాలన్నా, అన్నిటికీ సంవత్సరాలు.
కానీ ధ్యానంలో మాత్రం అంటే వెంటనే వచ్చేసేయాలనుకుంటారు. మీ కోరిక సమంజసమా, న్యాయమా? కాబట్టి ఇవాటి నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు 49 రోజులు క్వశ్చన్సే లేదు. మీకు ఏది ధ్యానం మీరు కూర్చొని చేయాలంతే. ఒక టైం కూర్చొని చేయాలి. మీకు ఏ సందేహాలు వచ్చినా ఒక డైరీ తీసుకొని రాసుకోండి. 49వ రోజు తప్పకుండా మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం తప్పకుండా ఇస్తాను. కానీ ఈ 49 రోజులు మాత్రం ఓన్లీ ధ్యానం. ఏమండి? కాబట్టి దీర్ఘ శ్వాసలు భావంతో నెమ్మదిగా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదలమండి. పక్క వారికి శబ్దం లేకుండా, వెరీ ఇంపార్టెంట్. చివరి స్టెప్ వచ్చి భ్రూమధ్య స్థానంలో, అంటే మన బొట్టు స్థానంలో, మన 3వ కన్ను స్థానంలో మన దృష్టి నిలబడము. మన ఇన్నర్ జర్నీకి, మన లోపల ప్రయాణానికి మన శరీరంలో కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఈ భూమధ్య స్థానం. కాబట్టి ఈ ధ్యానం చేసేటప్పుడు మీకు అంటే ఆలోచనలు రాకుండా ఉండడానికి ఒక సింపుల్ టెక్నిక్ మీకు చెప్తానండి. ఇప్పుడు ఇన్నర్ జర్నీ అనేది ఆత్మవిద్య కదా, మనమందరము ఆత్మస్వరూపులమే కదండి. మన నిజతత్వము ఆత్మతత్వమే. మీరు నేను ఒక ఆత్మ అని అనుకుంటే ఆత్మకి ఏమన్నా ఆలోచనలు ఉంటాయా? మీరు ఒక ఆత్మ అనుకుంటే దేని గురించి ఆలోచన వస్తుంది? యాక్చువల్గా మనం ఆత్మే. ఈ ఒక్క గంట సేపు మనం చేయబోయే విషయం ఏంటి? మన ఆత్మతో అనుసంధానం అవటమే. థాట్లెస్ మైండ్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. అంటే ఈ ధ్యానం భ్రూమధ్యంలో దృష్టి ఉంచమన్నప్పుడు ఏ దేవుని రూపము ఊహించుకోరాదు, ఏ మంత్రాన్ని అనుకోరాదు. జస్ట్ మన భ్రూమధ్య స్థానంలో మన ఎరుకని అన్నా, మన కాన్సన్ట్రేషన్ అన్నా, అంటే ఈ స్థానంలో ఇంకా మీదంతా మనం మర్చిపోవాలి. మన దృష్టి అంతా మన పొట్టు స్థానంలోనే ఉండాలి. అలా నెమ్మదిగా మీరు భూమధ్య స్థానంలో మీ దృష్టిని నిలిపినప్పుడు నెమ్మదిగా ఆలోచనలు తగ్గిపోతాయి అన్నమాట. మొదటి రోజు మీకు మామూలు కంటే ఎక్కువ రావచ్చు, కానీ ప్రతిరోజు మీరు అభ్యాసం చేస్తూ ఉంటే, ప్రతిరోజు ఒకే టైంలో ఒకే ప్లేస్లో ధ్యానానికి కూర్చుంటూ ఉంటే తప్పకుండా మీరు సాధించగలరు. అసలు మానవుడు సాధించలేనిది ఏమన్నా ఉందా అండి ఈ ప్రపంచంలో? ఉందా అండి? లేదు కదా. ఇదంతా ఎందుకంటే మనలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని మనము మన రోజువారీ జీవితంలో ఉపయోగించుకోవాలంటే ఫస్ట్ మనము డబ్బు ఖర్చు పెట్టాలంటే డబ్బు సంపాదించుకోవాలి కదండి. సంపాదించుకోకుండా ఖర్చు పెట్టలేము కదా. కాబట్టి ఆ ధ్యాన శక్తి ద్వారా మీరు ఒక డాక్టర్ అయితే ధ్యానం చేస్తే యూ బికమ్ ద బెస్ట్ డాక్టర్. మీరు ఒక పొలిటీషియన్ అయితే యూ బికమ్ ద బెస్ట్ పొలిటీషియన్. ఒక గృహిణి అయితే ఇంకా బెస్ట్ గృహిణి. దేంట్లో కానీ బెస్ట్ అయిపోతుంది. సాధన చేయగా అనవసరమైనవన్నీ మన నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. ఏది అవసరమో అవన్నీ మనకి అట్రాక్ట్ అవుతాయి. అప్పుడు జీవితం అనేది వచ్చి భగవంతుడు ఎందుకోసమైతే మనల్ని నువ్వు ఆనంద స్వరూపుడివి, ఎల్లు ఒక మంచి ప్రపంచాన్ని సృష్టించాను, ఆ ప్రపంచంలో ఉండే నీ నిజతత్వాన్ని నువ్వు తెలుసుకొని నా దగ్గరకు వచ్చి అని పంపించారో ఆ పనిని మనం చక్కగా పూర్తి చేసుకుంటాం. ఏమంటే మీ అందరికీ ఈ సుషుమ్న క్రియాయోగ పద్ధతిలోని 4 స్టెప్స్ అర్థమయ్యాయా? ఎవరికన్నా పద్ధతిలో డౌటా అండి? అందరము నిటారుగా కూర్చుందాము, చేతులను యోగ ముద్రలో ఉంచుకుందాము. నాతో పాటే మీరు 21 సార్లు ఓంకారాన్ని చెప్తారు నాతో పాటు.
తర్వాత 14 సార్లు నెమ్మదిగా దీర్ఘ శ్వాసలు, పక్క వారికి డిస్టర్బెన్స్ లేకుండా భావంతో దీర్ఘ శ్వాసలు. తర్వాత భ్రూమధ్యంలో దృష్టి, మధ్యలో కళ్ళు అస్సలు తెరవద్దండి. కళ్ళు తెరిచినప్పుడు 80% శక్తి కళ్ళ ద్వారా వృధా. ఈ ముద్ర విడివడద్దు, కళ్ళు తెరవద్దు. నేను కళ్ళు తెరవండి అని చెప్పినప్పుడు మాత్రమే కళ్ళు తెరవండి. ఏమండి? వీలైనంత నిటారుగా, సమంకాయ శిరోగ్రీవ. నిటారుగా కూర్చున్నప్పుడు మన వెన్నెముకని, మెడ భాగాన్ని, తల భాగాన్ని నిటారుగా ఉంచినప్పుడు ఎంతో శక్తిని మనం పొందగలం. ధ్యానంలో డీప్కి వెళ్ళి మీ శరీరము ముందుకో వెనక్కో పక్కకో ఒరిగిపోయినప్పుడు పర్లేదు, కానీ కాన్షియస్గా ఉన్నప్పుడు మాత్రం నిటారుగా కూర్చోండి. ఏమండి? నాతో పాటే ఓంకారాన్ని చెప్పాలి. పద్నాలుగు సార్లు నెమ్మదిగా దీర్ఘ శ్వాసలు. ఇప్పుడు దీర్ఘ శ్వాసల నుండి మామూలు శ్వాసకు వచ్చేయండి. మీ దృష్టిని హాయిగా అలవోకగా భ్రూమధ్య స్థానంలో, అంటే నుదుట మధ్య భాగమున బొట్టు స్థానంలో నిలపండి. ధ్యాన స్థితి నుంచి నెమ్మదిగా బయటకు. ఇప్పుడు మీరందరూ ఆత్మలో అని మర్చిపోయి మీ పేర్లు గుర్తు చేసుకోండి. అందరూ చాలా అద్భుతంగా ధ్యానం చేశారు. ఒక్క నిమిషం పూర్తిగా ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చేదానికి 1 minute please. మీకు అనిపించవచ్చు 49 నిమిషాలు ఎందుకు 49 రోజులు. మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని సుషుమ్న క్రియా యోగం ఇవ్వడం జరిగిందండి. మనం ఓంకారాలు 21 సార్లు అంటే మీరు ఎక్కువ సార్లు చేసినా పర్లేదు, అంటే 21 అంటే తక్కువ చేయాలి. అంటే ఒక్కొక్క చక్రానికి 3 గంటలు, అలాగే దీర్ఘ శ్వాసలు 14 సార్లు. ఎందుకంటే ఒక్కొక్క చక్రానికి 2 దీర్ఘ శ్వాసలు. తర్వాత భ్రూమధ్యంలో దృష్టి, మొత్తం కలిపి 49 నిమిషాలు. ఒక్కరోజు మీరు మానేసిన 10 రోజులు యాడ్ చేసుకోవాలన్నమాట.
ఒకరోజు మీకు చేయడానికి 49 నిమిషాలు టైం లేకపోవచ్చు. అప్పుడు 21 నిమిషం అన్నా చేయండి. 21 నిమిషాలు టైం ఉండదండి. భగవంతుడు మనకి 24 గంటలు ఇచ్చినప్పుడు మన కోసం 21 నిమిషం మనకు ఉండదు. అంటే డైలీ మన సెల్ ఫోన్ మనం నిద్ర లేస్తానే ఫస్ట్ ఛార్జింగ్ పెట్టారా పెట్టారా, దానికంటే ముఖ్యం మన బాడీని మనం ఛార్జ్ చేసుకోవాలి. ఒకసారి మీకు అందరికీ తెలిసింది విశ్వేశ్వరయ్య గారు తెలుసు కదండి. ఆయన ఒకసారి విదేశాలకు వెళ్ళడం జరిగింది. ఆయన ట్రైన్లో ట్రావెల్ చేస్తుంది. సడన్గా ఆయన ఆ చైన్ని లాగేస్తాడు. మామూలుగా దేనికంటే దానికి మనం ట్రైన్లో చైన్ లాక్కూడదు. అది ఇంకా ఫారిన్ కంట్రీస్లో అంటే ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో మీకు తెలుసు. ఆ ట్రైన్ వేగం కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అప్పుడు అధికారులు వచ్చి ఎందుకంటే మీరు అలా ఆపేశారంటే ఆయన లేదండి, ఈ ట్రైన్ వెళ్ళే వేగం ఆ శబ్దాన్ని బట్టి నాకు ఇంకొక 25 కిలోమీటర్లలో ఏదో ట్రాక్కి ఏదో ప్రాబ్లం అయింది, కాబట్టి ఈ ట్రైన్ ఇంతే స్పీడ్తో వెళ్తే అందరికీ విపత్తు సంభవిస్తుందని నేను ఈ చైన్ లాగానంటే వాళ్ళు చాలా ఆశ్చర్యంగా చూస్తారు. అట్లయితే మాకు మెసేజ్ వస్తుంటుందండి. వాళ్ళు చెప్పే లోపలే వాళ్ళకి మెసేజ్ వస్తుంది. అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఆయన అడుగుతారు, ఎట్లండి ఇంత సున్నితంగా అంటే ప్రతి అంత మైన్యూట్ థింగ్ని మీరు ట్రేస్ చేయగలిగారు అన్నప్పుడు ఆయన అన్న అద్భుతమైన మాట ఏంటంటే, నేను నిద్ర లేస్తానే ధ్యానం చేస్తాను. కాబట్టి ఇవాటి రోజు నుంచి మీరందరూ కూడా అంటే ఒక్క ధ్యానం ద్వారా మనకి ఎన్ని లాభాలు, ఎంత శక్తి, ఎంత ఆనందము, అది ఇంకా దేని ద్వారా మనకు లభించదు ఈ ప్రపంచంలో అన్నప్పుడు ఫస్ట్ మనం ఏ పని చేయాలండి? ఇప్పుడు ఏదైనా మనం లాభం చూస్తాం కదా, ఈ ఒక్క గంట నేను ఈ పని చేస్తే నాకు ఎంత లాభం అని ఆలోచిస్తాను. అటువంటప్పుడు ఇన్ని లాభాలు ఉండే ఒక వైస్ పర్సన్ వాట్ చేస్తానే ధ్యానం చేస్తాను. సో ఒక డైరీ పెట్టుకోండి. ఒక్కరోజు మానుకున్నాడు, మీకు టైం లేకపోయినా 21 నిమిషాలు, 49 రోజుల తర్వాత మీ ప్రశ్నలన్నీ మీరు ఇది కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఆ 4 పాయింట్లు నాకు చెప్పండి. మళ్ళీ దేని గురించి మీరు విచారణ చేయాలో ఒకసారి మీరు చెప్పండి, నేను వింటాను. 4 పాయింట్స్ చెప్పాను కదండి మీకు విచారణ చేయమని ప్రతిరోజు. ఫస్ట్ పాయింట్ ఇన్సెక్యూరిటీ తీసేయాలి. థర్డ్ పాయింట్ అనుకున్నది జరగదేమో, జరగకూడదు జరుగుతుందేమో. ఈ 49 రోజులు ఈ 4 విషయాల గురించి విచారణ. ఈ 49 రోజులు ధ్యానం చేస్తూ 10 నిమిషాలు రోజు పడుకునే ముందర దీని గురించి విచారణ చేస్తుంటే మీరు మార్పు రాలేదు అని మీరు చెప్తే ఇంకెప్పుడు లైఫ్లో ధ్యానం చేయొద్దని నేనే చెప్తాను. కాబట్టి మరొకసారి మనం అందరం ఎప్పుడు బాబాజీ గారు అనుగ్రహిస్తారో అప్పుడందరం మనం మళ్ళీ కలుసుకుందామండి. సో మై హంబుల్ రిక్వెస్ట్, మీరందరూ కూడా ఒక్కరోజు కూడా మానుకున్నారు. పూజ్య గురువు ఆత్మానందమయ్య అమ్మగారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. కాశీ గురు పౌర్ణిమలో నాకు వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ని మీ అందరితో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాశీ దయచేసి మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయండి. కాశీ గురు పౌర్ణిమలో నాకు వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్.
అమ్మగారు కాశీ గురు పౌర్ణమికి నన్ను రమ్మని చెప్పారంట అక్కతో. సుమారు 3 నెలల ముందు నాకు అక్క చెప్పింది, ఇట్లా కాశీ గురు పౌర్ణమికి నువ్వు రావాలి అని అమ్మగారు చెప్పారని. అప్పుడు అనుకున్నా నేను, ఇంత ఎర్లీగా, ఐ మీన్ ఇంత ఆ డేట్ కదా నాకు తెలియదు, నేను ఉంటానో లేదో, షూటింగ్ ఉంటుందేమో అని నేను అన్నాను. కానీ ఏంటో తెలియదు, చాలా సంఘటనలు 49 డేస్ మెడిటేషన్ నేను చేయడానికి అనుసంధానం అయ్యాయి. కాశీ గురు పౌర్ణమికి 49 డేస్ మెడిటేషన్ చేసి ఇమ్మీడియట్గా కాశీ గురు పౌర్ణమికి నేను అటెండ్ అయ్యాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా శివుడు అంటే చాలా ఇష్టం. ఎన్నో పాత్రల్లో నేను అలా శివుడిని పూజిస్తున్నట్టు, శంకరాచార్యులు కానివ్వండి, అంతకుముందు స్వామి అయ్యప్ప కానివ్వండి, మనవైలో సీరియల్ ఉండేది అందులో కానివ్వండి, శివుడు ఆధార పూజ ఎక్కువ ఉండేది. సో నాకు చిన్నప్పటి నుంచి శివుడు అంటే చాలా ఇష్టం. కాశీ విశ్వనాథుడి వీడియోస్ నేను చాలా చూసేవాడిని. సో చాలా ఆనందపడ్డాను, ఓకే వచ్చి శివుడిని ఎట్టకేలకి దర్శనం చేసుకోగలుగుతున్నాను. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము. కానీ వెళ్ళేసరికి లింగం అంతా కూడా నిండిపోయింది, అభిషేకాలతో, ఆకులతో, పువ్వులతో ఆ లింగం అంతా కూడా నిండిపోయింది. బాధపడ్డాను, అరే ఇన్ని సంవత్సరాలుగా చూడాలనుకున్నాను ఈ లింగాన్ని, చూడలేకపోయాను అని. మరి అది అమ్మగారు విన్నారో తెలియదు. నెక్స్ట్ డే అమ్మగారితో వాలంటరీ చేయడానికి నాకు అవకాశం వచ్చింది టెంపుల్లోకి వెళ్ళడానికి. అమ్మగారితో అక్కడ ఉండి 45 నిమిషాలు ఆ లింగాన్ని నేను పూర్తి లింగాన్ని నేను దర్శించుకోగలిగాను. ఆ రోజు అయిపోయిన తర్వాత రాత్రి వచ్చి మెడిటేషన్లో నేను కూర్చున్నప్పుడు ఒక అద్భుతమైన దృశ్యం నాకు కనిపించింది. అమ్మగారు సేమ్ నేను ఎక్కడైతే నిల్చున్నానో అమ్మగారి వెనకాల నేను ఉన్నాను. అక్కడే మళ్ళీ నేను నా ఆస్ట్రల్ బాడీ అక్కడికి వెళ్ళింది. అమ్మగారు ఇటు కూర్చొని ఉన్నారు, నవ్వుతూ లింగం వైపు చూస్తున్నారు. గర్భగుడిలో చూస్తే అమ్మగారే ఆ లింగానికి అభిషేకం చేస్తా ఉన్నారు. ఎంతో భక్తితో, ఎంతో నిష్ఠతో అలా పాలతో అభిషేకం చేస్తా ఉన్నారు. ఆ రోజు అమ్మగారికి వెళ్ళినప్పుడు అమ్మగారు ఏ శారీ వేస్తున్నారు ఏంటి ఏమి చూడం, ఎందుకంటే వాలంటీర్షిప్లో ఉన్నప్పుడు జనాలు ముందుకు రాకుండా మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ మళ్ళీ చూసినప్పుడు అమ్మగారు ప్యారెట్ గ్రీన్ శారీ వేసుకొని పింక్ బార్డర్తో ఎంతో భక్తిగా అటు అభిషేకం చేస్తున్నారు, ఇటువైపు ఏమో అదే అమ్మగారు కూడా చూస్తూ ఉన్నారు. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. నెక్స్ట్ డే అమ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ ఇలా కనిపించింది నాకు, ఏంటమ్మా ఇది అంటే, ఈరోజే కాదురా గురువులు నాకు 4 రోజుల నుంచి టెంపుల్లో సేవ చేయమని చెప్పారు. నేను ప్రశాంతికి చెప్పాను, అయినా ఫిజికల్గా నన్ను అక్కడికి తీసుకెళ్ళింది, కానీ ఆస్ట్రల్గా మాత్రం నేను ప్రతిరోజు భగవంతుడికి సేవ చేస్తున్నాను ఇక్కడ అని. అమ్మగారి ఆస్ట్రల్ ఫామ్ నాకు కనిపించడం, నిజంగా ఆ దృశ్యాన్ని గురువులు నాకు కల్పించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆ రోజు నుంచి కూడా నేను మెడిటేషన్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉన్నాను. మార్పు అంతా ఇంత అని ఒక కొలమానంలో చెప్పలేము. చాలా అద్భుతమైన డిఫరెన్స్ అనేది లైఫ్ మీద ప్రభావం చూపుతుంది సుషుమ్నా క్రియా యోగా. మీ అందరూ కూడా చేసి ఎన్నో ఇటువంటి అద్భుతమైన ఘట్టాలు మీ లైఫ్లో మీరు పొందుతారని ఆ గురువుల ఆశీర్వాదంతో కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువులకి మంగళం నిత్య శుభమంగళం భూమి మంగళం ఉదక మంగళం అగ్ని మంగళం వాయు మంగళం గగన మంగళం సర్వ మంగళం మంగళం నిత్య శుభమంగళం